వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మనకు తెలిసిందే 26వ తారీఖు ఒకటి కాదు రెండు కాదు దాదాపు 4 సంక్షేమ పథకాలకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. సో ఈ క్రమంలో ఇది మళ్ళీ ఒక ఫేక్ పథకాలే లేదంటే జనాలను మళ్ళీ మోసగించడానికి కాంగ్రెస్ ముందుకొచ్చింది అంటూ బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. విమర్శలు మాత్రమే కాదు ఓపెన్ ఛాలెంజెస్ కూడా చేసే పరిస్థితి. సో దీనిపైన మానవతరాయ్ ఉన్నారు మనతోటి ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. సో ఏం జరుగుతుంది ఈ 26వ తారీఖు? అభివృద్ధి జరుగుతుందమ్మా. మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా చెప్పమ్మా? రేషన్ కార్డులు ఇవ్వలేని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ని ఇస్తంటే, కాంగ్రెస్ పార్టీ ఇస్తంటే, గ్రామ సభలు పెట్టి ఇస్తంటే, గ్రామ సభ పెట్టి ఇవ్వటం అంటే ఏంది? ఒక ప్రజాస్వామ్య పంద అనమాట. అది ఒక డెమోక్రసీ. గ్రామంలోనే ఎంపిక చేయాలి పేదవాళ్ళు ఎవరు, అర్హులు ఎవరు అనేది. అట్లా ఆ విధంగా చేస్తుంటే మోసం అని మాట్లాడే నయవంచకులు వాళ్ళు. అసలు 10 ఏళ్ళు అన్ని రకాలుగా ఈ తెలంగాణ సర్వనాశనమైంది, ఆర్థికంగా నాశనమైంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 2014లో కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు ధనిక రాష్ట్రం, 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం. ఆ రోజు అప్పు మొత్తం కలిపితే 72,000 కోట్ల అప్పు ఉంది. ఈ 72,000 కోట్ల అప్పు ఎక్కడ? 7 లక్షల కోట్లు సుమారు. 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. పరిపాలించడం చేత కాలేదు వాళ్ళకి. వాళ్ళలో ఆర్థికవేత్త లేరు. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఆ దివాలా తీసిన తెలంగాణని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా కాకుండా సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు కూడా అమలు చేసుకుంటూ కొన్ని ఇప్పటికీ అమలైనవి. రేపు 26వ తారీఖు నుంచి అమలు చేయబోతాం రైతు భరోసా కార్యక్రమం. ఆ ముచ్చట కూడా దుద్దురు కానీ ఇది అమలు చేయరే అని చెప్పి మాట్లాడారు. రుణమాఫీ అయిపోయింది. రైతు భరోసా రేపు జరగబోతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభం కాబోతుంది రేపు 26వ తారీఖున. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు. గతంలో 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. వాళ్ళు మోసం చేసింది నయవంచకలు. వాళ్ళు 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కట్టినాం గతంలో మేము. మీరేం కట్టారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు. 2,30,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పి ఇది కూడా కట్టలేకపోయారు. 60,000 ఇళ్ళే పూర్తయినాయి. ఇంకొక 60,000 ఇళ్ళు సగం పునాదులు స్లాబులు వరకు వచ్చినాయి. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్లు చెల్లించి వాటిని పూర్తి చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాం. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లలో దాదాపు 5 ఏళ్లలో 20,50,000 ఇళ్ళు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి వాళ్ళకి ఎక్కడుంది అర్హత? అసలు మాట్లాడే అర్హత ఉందా? రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, నైతిక హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, రైతులను మళ్ళా మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యిందని నిరూపిస్తే మంత్రివర్గం ఇప్పుడుండే, గతంలో మంత్రివర్గం కావచ్చు, ఇప్పుడుండే నాయకులందరం కూడా మీరేం చెప్తే అది రెడీ అని. సిగ్గు ఎగ్గు లేనోడు ఏయో మాట్లాడతాడు. గతంలో రైతులు మోసం చేసింది ఎవరమ్మా? యాసంగిలో ఉరి వేసినట్లే అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పేసరికి, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేసరికి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వరి వేయకుండా నష్టపోయారు. ఎకరాకి 30,000 చొప్పున నష్టపోయారు వేసంగిలో. మరి కేసీఆర్ ఏం చేసిండు? ఆయన ఫామ్ హౌస్లో యథేచ్ఛగా వేసంగిలో ఉరి బండించిండు. ఆ వరి ధాన్యాన్ని అత్యధిక ధరలకు అమ్ముకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు, నేను కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నా, ఆయన యొక్క ఫామ్ హౌస్లో వరి బండినటువంటి వీడియోలు కూడా మొత్తం వైరల్ చేసినాం మేము. అది వాళ్ళ పరిపాలన. వాళ్ళకి అర్హత ఉంది అసలు రైతులను మోసం చేసిన వాళ్ళు? ఇక్కడ రైతులు ఎకరాకి 30,000 నష్టపోతే, మా ఖమ్మం జిల్లా అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో, నల్లగొండ, ఖమ్మం ఆ ప్రాంతంలో 15 లక్షల ఎకరాల్లో నష్టపోయారు. ఇంకా మిగతా ప్రాంతాల్లో మొత్తం లెక్క పెడితే ఈ రాష్ట్రంలో వేసంగిలో సాగు చేసేటువంటి రైతన్నలు ఎకరాకు 30,000 చొప్పున అంటే దాదాపు 60 లక్షల మంది రైతులు నష్టపోయారు. వాళ్ళకి సాయం చేయకుండా, సొంత రైతులకు సొంత రాష్ట్రం రైతులు సాయం చేయకుండా ఈ కేసీఆర్ గారు ఏం చేసిండు? హర్యానా, పంజాబ్లో రైతులకు చనిపోయిన వాళ్ళకు 5 లక్షల చొప్పున ఇచ్చాడు 600 మంది రైతులకు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఆ ఉద్యమంలో నువ్వు లేవు, కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు చేసిన సంవత్సరం పాటు ఢిల్లీ శివార్లలో రైతులు చేసినటువంటి పంజాబ్, హర్యానా రైతులు చేసిన ఉద్యమంలో రాహుల్ గాంధీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి పోయి పలకరించిండు, ఎంపీగా పీసీసీ ప్రెసిడెంట్గా పోయిండు. ఆ రోజు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ ఉద్యమం విజయవంతమయ్యేసరికి ఇది నా ఘనత అని చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు చచ్చిపోయినందుకు నేను ప్రకటిస్తున్నా అని చెప్పి 600 మంది రైతులకు ఒక్కొక్క రైతుకు 5 లక్షల చొప్పున వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినవు. మరి నీ మూలంగా నష్టపోయిన రైతులకు ఆదుకున్నావా? 8,000 మంది రైతులు చనిపోయారమ్మ 10 ఏళ్లలో. ఇది నేను చెప్పింది కాదు, కేంద్రం క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది ఇది. అసలు కేటీఆర్ కానీ వాళ్ళకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాబట్టి అవన్నీ ముసలి కన్నీళ్ళు గార్చిన
రైతులు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకు రైతులు ధర్నా? ఎవరికి ఇది? వీళ్ళ కోసం ధర్నా, రైతుల కోసం కాదు. రైతులు హాయిగా ఉన్నారు. 25 లక్షల మందికి ఖాతాల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. ఎంత చేసినాం? దాదాపు 21,000 కోట్ల పై చిలుకు చేసినాం. వాళ్ళ రుణమాఫీ చేసి చేత అయింది అసలు చక్కగా. 10 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీ చేయడం చేతగానోళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అసలు ఏంది? అసలు మతి భ్రమించింది వాళ్ళకి. ఎమ్మటే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి. కేసీఆర్ గారు వీళ్ళందరినీ మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళి చికిత్స చేయించాలి. అప్పుడు బాగుపడతారు. అరే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పాత్ర పోషించాలా? ఏమైనా అవినీతి జరిగిందా? 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2 లక్షల చొప్పున వేస్తే ఏమైనా అవినీతి జరిగితే ప్రతిపక్షంగా మాట్లాడాలా? రైతు భరోసా ఎవరికి ఇచ్చారు వాళ్ళు? చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పమనండి. పెట్రోల్ బంకులకి ఇస్తారా? అది రియల్ ఎస్టేట్ భూములకి ఇస్తారా? రాళ్ళకి రప్పలకి ఇస్తారా? అంటే ఎవరు సొమ్ము అనుకున్నారు ఇది? అరే దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పేద ప్రజల్ని, సామాన్య ప్రజల్ని ఆదుకోవటానికి అన్నటువంటి సంక్షేమ పథకాలు అనేవి వాళ్ళని ఆదుకోవటానికని సోయి మర్చిపోయినరు. ధనుకులకే దోచిపెట్టారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న బడాబాబులు, భూస్వాములైన వాళ్ళకి 100 ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఇస్తారండి. అదొక రైతు బంధు, ఒక దుబారా వాళ్ళది. మా రైతు భరోసా నిజమైనటువంటి రైతుకు ఆసరా. అందుకే వడపోస్తున్నాం. ఈ రాళ్ళు రప్పలు, రియల్ ఎస్టేట్ వ్యవసాయం చేయనోడికి రైతు బంధు ఎందుకు? పంట పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలా? వ్యవసాయం చేసేటువంటి రైతన్నకు మనం పెట్టుబడి సాయం చేయాలా? ఆ పథకాన్ని అర్థాన్నే మార్చేశారు. అరే 100 ఎకరాలు ఉండి జూబ్లీ హిల్స్ బోనాల్లో ఉండే వాళ్ళకి రైతు బంధు ఇవ్వటం ఎంతవరకు న్యాయం? అందుకే ప్రజలు ఓడించారు. కాబట్టి వాళ్ళు ఏ పిచ్చి కూతలు కోస్తుంటారు. అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం. మేము రెడీగా ఉన్నాం. రాజధాని అంటావా? రా చూపిస్తుందా? మేము చేసిన సంక్షేమం దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాలో వేసినాం. ఇలా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అంటానికి కూడా అవకాశం లేకపోయినా, వాళ్ళకి రాజకీయంగా పుట్టగతులు లేదు. కాబట్టి ఏదో సమస్య లేకపోయినా కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. లగచర్ల విషయంలో అంతే చేశారు. కృత్రిమ ఉద్యమం లేవనెత్తారు. ఒక కలెక్టర్ మీద దాడి చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటారమ్మా. కలెక్టర్ మీద దేశ చరిత్రలో ఎక్కడన్నా కలెక్టర్ మీద దాడి చేసినరా? ఒక గూండాలు, బీఆర్ఎస్ గూండాలు అక్కడ ఆ పరిధిలో, లగచర్ల పరిధిలో భూమి కోల్పోయే రైతులు ఎవరు దాడి చేయలే. అక్కడ భూమి లేని వాళ్ళే దాడి చేశారు. అది నిర్ధారణ అయింది. కాబట్టి ఎన్ని తప్పులు. నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించడం ఏ ప్రభుత్వం అమ్మా? ఒక్క 55,143 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఎటువంటి లీకులు లేకుండా, అవినీతి లేకుండా, పారదర్శకంగా, వేగవంతంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. వాళ్ళ చేతనైందా? గ్రూప్ 1 పెట్టడం చేతగాలే, గ్రూప్ 2 పెట్టడం చేతగాలే. ఏ పరీక్ష పెట్టినా లీకులు, జిరాక్స్ సెంటర్లో ప్రశ్నపత్రాలు దొరికాయి. ఒక నిరుద్యోగికి నమ్మకం లేకుండా పోయింది ఆ పాలనలో. ఈ పాలనలో నిరుద్యోగికి నమ్మకాన్ని కలిగించడం కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో. అందుకే ఏమంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగం అని చెప్పి నిరుద్యోగులు అంటున్నారు, రైతులు అంటున్నారు. ఎక్కడ వీళ్ళ అసంతృప్తిని, వీళ్ళ బాధను, ప్రజల బాధ అని చెప్పుకొని ఉద్యమాలు చేస్తే ఎవరు నమ్ముతారమ్మా? అయితే ఇక్కడ ఇందాక అవినీతి ముచ్చట వచ్చింది, చెప్పండి. సో ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి ఎటువంటి అవినీతి జరగలేదు, కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మాకు అవసరం. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా మేము అమలు చేస్తున్నాం. 49 లక్షల మందికి 200 యూనిట్ల గృహజ్యోతి పథకం ఇస్తాను. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో బడాబాబులకి ఇయ్యం, కేటీఆర్కి, కేసీఆర్కి ఇయ్యం మేము. కాబట్టి ఎక్కడ పక్కదారి పడుతుంది? అదేవిధంగా 500కే సబ్సిడీ సిలిండర్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి స్లమ్ముల్లో వాళ్ళకు వస్తాయి. స్లమ్ములు అయితే ఉన్న ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్లో కూడా స్లమ్ములు ఉన్నాయి, వాళ్ళకు వస్తాయి. కానీ పెద్ద బంగ్లాల్లో కూడా ఇవ్వమంటే ఎట్లా వస్తాయి? దాదాపు 500కే సబ్సిడీ సిలిండర్ని 45 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం. ఇంకెక్కడమ్మా? ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు ఉందని 10 లక్షలు చేసినాం. ఇంకెక్కడ? 500 బోనస్ ఇవ్వటం వల్ల ఎకరాకి ఒక రైతు 12-13 వేల చొప్పున అధికంగా ఆదాయం పొందండి. క్వింటాకి 500 రూపాయలు ఇస్తున్నాం. మరి గతంలో వాళ్ళు ఇచ్చిర్రా? సన్నాలు ఎంతమంది రైతులు లబ్ధి అయింది తెలుసా? ఈ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో పండించిన రైతులు అదనంగా 12,000 రూపాయలు ఎకరానికి పొందారు. ఇది లాభం. రైతు భరోసా గురించి ఆలోచించాలి. అయినా కానీ మేము రైతు భరోసా ఇస్తామన్నాం. ఆయన రైతుల్లో ఎక్కడ వ్యతిరేకత? మేము 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా సరే రైతులు ఎక్కడ వ్యతిరేకత? ఎందుకంటే వీళ్ళు నిజమైనటువంటి రైతులకు ఇస్తున్నారు. మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రి, మల్లారెడ్డి లాంటి కుబేర్లకి ఇవ్వట్లేదని ప్రతి రైతుల్లో ఉన్నది. కాబట్టి ఇంకా అసంతృప్తి అనేది లేదు. కాబట్టి వీళ్ళు ఏంది, కాంగ్రెస్ పక్కదారి మేమేందుకు పట్టిస్తాం? ఇంత సమర్థవంతంగా ప్రజల యొక్క మన్ననలు పొందుకుంటూ పరిపాలించే ప్రభుత్వం
ఎందుకు మా పైన అసంతృప్తి ఉంటుంది చెప్పండి. పక్కదారి మేము ఎందుకు పట్టిస్తాం? ఫార్ములా 1 రేసులో ఉల్లంఘనలు ఒకటి కాదు, అనేకం జరిగినాయి. భారత రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. భారత రాజ్యాంగంలో 299వ నిబంధన ప్రకారం ఇట్లాంటి విదేశీ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరగాల? భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి, లేకుంటే రాష్ట్ర గవర్నర్తో జరగాలి. అంటే గవర్నర్ ఆమోదం ఉండాలా, రాష్ట్రపతి ఆమోదం ఉండాలా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలా. అది జరిగిందా? అది జరగకుండా నువ్వెట్లా చేస్తావు? తర్వాత ఇదొక ఉల్లంఘన. ఎన్నికల సంఘం విధుల్లో ఉంది, అప్పుడు నువ్వు కాదు, నువ్వు ఆపద్ధర్మ మంత్రివి, అసలు నీకు ఏ హక్కులు లేవు. ఏ హక్కులు లేనోడివి నువ్వు ఐఏఎస్ అధికారిని ఏ విధంగా పురుగొలుపుతావు? విదేశీ ప్రైవేటు సంస్థకు పౌండ్ల రూపంలో, విదేశీ మారకం రూపంలో ఏ విధంగా నువ్వు బదిలీ చేస్తావు? అంత అవసరం ఏమొచ్చింది? నువ్వే నిజాయితీగా ఉంటే ఎలక్షన్ తర్వాత చేసుకోవచ్చు కదా, ఎవరైనా చేయాల్సిందే కదా. అంటే ఇక్కడ ఏదో మతలబు ఉంది, ఇక్కడ అవినీతి ఉంది కాబట్టి అక్కడ ఒక ఉల్లంఘన. అంటే కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం లేదు, ఆర్థిక శాఖ ఆమోదం లేదు, అదేవిధంగా అన్ని రకాల ఆర్బీఐ, అన్నిటికీ మించి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేదు. అనుమతి లేకుండా నువ్వు 55 కోట్లను నువ్వు పౌండ్ల రూపంలో బదిలీ చేయటం మూలంగా ఆ 55 కోట్ల ప్రజాధనం, అది నీ సొంత డబ్బులు కాదు, ప్రజాధనం దుర్వినియోగం కావటమే కాకుండా ఆ ప్రజాధనం చెల్లించినందుకు, అక్రమంగా చెల్లించినందుకు ఐటీ వచ్చింది. ఐటీ వచ్చి 8 కోట్ల పెనాల్టీ వేసింది. నువ్వు ఎట్లా హెచ్ఎండికి, అసలు హెచ్ఎండికి ఏం అవసరం అమ్మ అసలు? అది చెప్పండి. అసలు ఫార్ములా 1 రేస్ అసలు ఆటేనా అది? ఎవరి ఆట అది? సంపన్నుల ఆట, శ్రీమంతుల ఆట అది. శ్రీమంతుల ఆటకు శ్రీమంతులు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవాలి కానీ హైదరాబాదు హెచ్ఎండిఏ సంస్థ నుంచి ఎందుకు పెట్టాలా? ఒక ప్రైవేట్ సంస్థ తప్పించుకుంటే దానివల్ల ఎంతమంది పేదవాళ్ళకి కడుపు నిండింది చెప్పండి. పోనీ పక్కనే నువ్వు ఫార్ములా 1 రేస్ నిర్వహించను. ఆ ఖైరతాబాద్ స్లమ్ ఉంది, ఆ స్లమ్లో పేదవాడి జీవితాలు ఏమైనా బాగుపడ్డాయి ఆట వల్ల? కనీసం వాడు చూసిండు ఆటని? సినిమా తారులు వచ్చే, సంపన్నులు వచ్చే, వాళ్ళకి చెందిన క్రీడకి ప్రజల డబ్బును ఎందుకు తగలబెట్టినో అని అడుగుతాను నేను. ఇది దుర్వినియోగం కాదా? ఇది అక్రమం కాదా? 55 కోట్లు, అంతకుముందు 200 కోట్లు ఆగమైపోయినాయి ఫార్ములా 9లో, సీజన్ 9లో. తర్వాత సీజన్ 10లో మళ్ళీ అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం జరిగింది, ప్రభుత్వం పోయింది, మొత్తం ఆ లెక్కల మొత్తం బండారం బయటపడింది. కాబట్టి తప్పు చేసిండు కేటీఆర్, 100% చేసిండు. తప్పు చేసిన వాడు ఎంత వాడైనా తప్పించుకోలేడు. సినిమా తారులైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే చట్టాలకు ఒకటే, ఎవడైనా నాగార్జున అయినా, మరి అల్లు అర్జున్ అయినా, కేటీఆర్ అయినా. నేను మాజీ ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, నేను మాజీ మంత్రిని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ని అంటే చట్టం అందరికీ సమానమే. అందుకే అందరికీ సమానమనే భావన కల్పించేందుకే, భారత రాజ్యాంగం మీద, చట్టాల మీద నమ్మకం కలిగించేందుకే ఒక పక్క రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన జరుగుతుంది. రూల్ ఫర్ ఆల్ ఒకటే, అంటే అందరూ సమానం, ఎవరైనా అందరూ సమానం. మీరు అందరు సమానం అంటున్నారు కానీ తమిళనాడు తరహా రాజకీయాలు ఇప్పుడు మళ్ళా తెలంగాణలో కనిపిస్తున్నాయి. టార్గెటెడ్ కేసులు, లేదంటే టార్గెటెడ్ జైళ్లు, వీటికి ఒక ఉచ్చు బిగించే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి అనే ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. పాపం ఊరికే పోదు. ఇక్కడ 10 ఏళ్ళు అరాచకంగా పరిపాలించారు, మానవ హక్కుల్ని, ప్రజల గొంతుల్ని నొక్కి పడేశారు. ఇందిరా పార్కు ధర్నాలు చేసుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనుమతులే రద్దు చేశారు. ఈ ప్రభుత్వం మీద తిరగబడి ఆడగోల కొడతారని చెప్పి అసలు ధర్నా చౌక్నే బంద్ చేసిన వాళ్ళకి అసలు అర్హత ఉందమ్మ మాట్లాడేది? అసలు వాళ్ళు ఎట్లా అసలు వాళ్ళు అవినీతి చేశారు. వాళ్ళు మేము కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి పోరాటం చేస్తే ప్రజలు నమ్మారు. వీళ్ళు అవినీతి చేశారు నిజమే, వీళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఫార్ములా 1లో జరిగిందంటే ప్రజలు గుర్తించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో తక్కువ ధరలను వదిలిపెట్టి అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళని శిక్షిస్తామంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు. ఈ విధంగా అదే ఫోన్ ట్యాపింగ్ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ప్రజలతో మేమంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మారు. వాళ్ళ యొక్క మూలంగా తెలంగాణ నష్టపోతుంది, మానవ హక్కులు హరించివేయబడ్డాయి. కాబట్టి కాంగ్రెస్ వచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందని చెప్పేసి ప్రజలు మాకు బాధ్యతగా, నమ్మకంతో మాకు అధికారం అప్పచెప్పినప్పుడు మేము మెదలకుండా ఉండాలా? వాళ్ళు చేసిన తప్పులు ఉపేక్షిస్తూ పోవాలా? ప్రజలు నమ్ముతారా మమ్మల్ని? ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ఎన్నికల్లో ఇచ్చిన మాట కట్టుబడిన ప్రకారమే ఇలా వాళ్ళపైన విచారణ సంస్థ, పినాకిని ఘోష్, ఇంకెవరిని, ముఖ్యమంత్రిని, హరీష్ రావుని, వాళ్ళని విచారణ జరపాలి. విచారణ జరిపితే రేపో మాపో తేల్తారు ఎవరు దొంగలు. తప్పకుండా తేలిన వాళ్ళని తప్పకుండా కఠినంగా శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అదేవిధంగా కాళేశ్వరంలో అందులో ఎక్కడున్నా సరే విచారణ సంస్థల ద్వారా విచారణ జరుగుతుంది. ఫార్ములా 1 రేస్లో కూడా ఏసీబీ ఒక పద్ధతి ప్రకారం పోయారు. రేవంత్ రెడ్డి గారు ఏ ప్రజాధనాన్ని కొల్లగొట్టిండమ్మా? ఆయన మీద 80 కేసులు పెట్టారు. ఏ ప్రజాధనాన్ని కొల్లగొట్టలే ఆయన, ఏ ప్రజల జోలికి పోలే, ప్రతిపక్షంలో ఉండే, అధికారంలో లేడు.
నువ్వు అధికారంలో ఉండి నీ కేసులేమో ప్రజల కవితనేమో ఢిల్లీలో 100 కోట్లు ఆ ప్రజలకు నష్టం చేకూర్చింది, ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. ఇక్కడ 55 కోట్లు, గతంలో 100 కోట్లు 200 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆయన మీద ఉన్న కేసులు 80 కేసుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన డ్రోన్ ఎగరేసినందుకు కేటీఆర్ యొక్క ఫామ్ హౌస్ అక్రమ భాగోతాన్ని బయటపెట్టినందుకు ఆయన పైన చిన్న పిటి కేసు పెట్టి అక్కడికక్కడ స్టేషన్లో బెయిల్ ఇయ్యాలి. ఒక ఎంపీ, ఆయన ఎంపీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా ఆయన అరెస్ట్ చేయాలంటే ఏం నిబంధనలు పాటించాలా? స్పీకర్కి, లోక్సభ స్పీకర్కి సమాచారం ఇవ్వాలి, ఆయన అనుమతి తీసుకోవాలి. తీసుకోకుండా చిన్న పిటి కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో తీసుకుపోయి చెర్లపల్లి జైలు చీకటి కొట్టంలో బంధించారు. అదేవిధంగా మీరు అనొచ్చు ఓటుకు నోటు, మీరే లేవనెత్తారు, మళ్ళీ వాళ్ళే అంటారు ఓటుకు నోటు కేసులో కూడా ప్రజాధనం దుర్వినియోగం కాలేదు. అది ఎన్నికల సంఘం వాళ్ళు నిబంధనల ప్రకారం వాళ్ళు పెట్టాల్సిన కేసుని ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కక్షపూరితంగా రేవంత్ రెడ్డిని శిక్షించాలని చెప్పి అత్యుత్సాహంతో ఏసీబీకి అప్పచెప్పింది ఆ కేసు. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి పైన కక్షపూరితంగా కేసులు పెట్టిర్రు, జైలు పంపించారు అని చెప్పేసి ఇప్పుడు రివెంజ్ కాదు. మేము ఇందాక అదే చెప్పాను, నేను ప్రజలకు మేము వాగ్దానం చేసిన హామీలతో పాటు ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతిని చేసినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తాం, మొత్తం అవినీతి మొత్తం కూడా తవ్వుతాం, పందికొక్కులను పట్టుకుంటామని చెప్పినాం. అట్లనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము పోతున్నాం. మేమేమంటాం, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, వాళ్ళెంతటి వాళ్ళైనా సరే. అంటే చట్టాలు ఏమన్నా పేదవాడికి పెద్దవాడికి ధనవంతుడికి తేడాలు ఉంటాయా? ఎవరైనా ఒకటే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద డ్రోన్ ఎగరేసినందుకు తీసుకున్న ఆ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిబంధనలు మేమేం చేసినాం, నువ్వు ఫార్ములా 1 రేస్లో తీగ లాగితే అవినీతి డొంక అంతా కదిలింది. ఐఏఎస్ ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు, వాళ్ళందరూ ఒకే పరిధిలో వాళ్ళు చేయకూడదు కదా. మరి వాళ్ళు ఏం చెప్పారు, కేటీఆర్ చెప్తేనే మేము చేసినాం అన్నాడు. కేటీఆర్కి ఏం సంబంధం? ఎన్నికల సంఘం అధికారి ఎవరైతే ఉన్నారో వారు ఆదేశాల ప్రకారం జరగాల, అట్లా జరగలేదంటే అందులో డబ్బులు చేతి మారినాయి. వాళ్ళ పార్టీకి కూడా చందాలు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ బాండ్స్ రూపంలో కొన్ని 100 కోట్ల రూపాయలు చందాలు వచ్చినాయి. అంటే అక్కడ క్విడ్ ప్రోకో జరిగింది, నీకిది నాకది. ఆ ఎలక్షన్ టైంలో డబ్బులు అవసరం కాబట్టి ఈ విధంగా విదేశీ సంస్థ, ఆ ఫార్ములా 1 రేస్ కూడా అసలు సిసలైన సంస్థ కాదు, దాని కింద ఎక్కడో తోక సంస్థ మళ్ళీ అది. వీళ్ళు మొత్తం బదిలీ చేసిన డబ్బులు కూడా నిజమైనటువంటి సంస్థ కాదు, ఫ్రాంచైజీలు అంటారు కదా, అట్లాంటి ఒక ఫ్రాంచైజీ సంస్థకు తరలించి అక్కడి నుంచి చేతులు మారినాయి. రేపు విచారణలో బయటపడుతుంది. మరి లొట్ట పీస్ కేసు అన్నోడివి ఎందుకు భయపడాలా? లొట్ట పీస్ కేసుకు భయపడినావు, సుప్రీంకోర్టుకు పోయినావా? లొట్ట పీస్ కేసు అయితే ఊరుకోవచ్చు కదా, ఏం కాదని. లొట్ట పీస్ కేసు అయితే హైకోర్టుకి ఎందుకు పోయిన అరెస్ట్ కావద్దని? లొట్ట పీస్ కేసు అని మాట్లాడితే హైకోర్టు సుప్రీంకోర్టునే చేసినాయి. అరే బాబు, ఇది లొట్ట పీస్ కేసు కాదురా, లూటీ కేసు, ప్రజాధనాన్ని లూటీ చేసిన కేసు అని చెప్పి చెళ్ళు అనిపించింది. కాబట్టి ఇంకెక్కడ పోతారు? ఐక్యరాజ్య సమితి పోతారా? సిగ్గుండాలి ఆ పోవటానికి కూడా. చేసిందంతా చేసి మొత్తం అవినీతి మొత్తం బయటపడుతుంటే ఈ విధంగా పక్కదారి పట్టించేది వాళ్ళు. ఈ అవినీతి కేసులోంచి అవినీతి ఉచ్చులు, ఫార్ములా 1 రేస్ అవినీతి ఉచ్చు, ఫోన్ ట్యాపింగ్ అవినీతి ఉచ్చు, కాళేశ్వరం అవినీతి ఉచ్చు, అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి ఉచ్చు, ఇవన్నీ బిగుస్తుంటే భయపడి లోన వణుకుతూ బయటికి మేకపోతూ గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఈ పిచ్చి కూతలు కూస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏమి చేయాలంటే పిచ్చి ఆసుపత్రిలో చేర్చి నయం చేయించాలి. గురుకుల విద్యార్థులు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది? హాస్టల్ల పరిస్థితి ఏంది? దాదాపు 47 మంది చనిపోయిన పరిస్థితి. 47 మంది అన్ని కారణాలతో కదమ్మా. అయితే ఇది జరగడానికి కారణం గత ప్రభుత్వమే. మౌలిక వసతులు లేకుండా, పక్కా భవనాలు నిర్మించకుండా, కావాలని చెప్పి ఇబ్బడి ముబ్బడిగా 1020 గురుకులాలు ఇచ్చారు. అప్పటికే 200 గురుకులాలు పక్కా భవనాలు ఉన్నాయి, కాంగ్రెస్ హయాంలో ఉన్న వాటికి పక్కా ఉన్నాయి, సురక్షితంగా ఉంది. అప్పుడు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, గొప్ప ప్రయోజకులు అయ్యారు గురుకులాల్లో కూడా, కాంగ్రెస్ హయాంలో కూడా. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ స్వార్థం కోసం బీఆర్ఎస్ నాయకులు అద్దె కొంపల్లో, అద్దె భవనాల్లో వీళ్ళకేంది పక్కా ఆ డబ్బులు పెడితే పక్కా భవనాలు కట్టొచ్చు. 10 కోట్లు 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు పెడితే మంచి విలాసవంతమైన భవనాలు ప్రభుత్వ స్థలాల్లో కట్టొచ్చు. కట్టకుండా అక్కడ అవినీతి చేశారు. వీళ్ళ జేబుల్లోకి కమిషన్ల డబ్బులు రావు, అద్దెల రూపంలో కమిషన్లు వీళ్ళ జేబులో పోయిన అధికారుల దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకుల భవనాలే, కోళ్ల ఫారాలు కూడా అద్దెకిచ్చారు వీళ్ళు. అట్లాంటి భవనాల్లో పెడితే మరి చిన్న చిన్న తేళ్ళు పాములు కుట్టి కూడా కొంతమంది చనిపోయారు. బాధాకరం, మేము కాదంటలే. ఆ పాపం ఎవరిది? వాళ్ళదే. అందుకే మేమేం చేస్తున్నాం, 119 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా సమీకృత గురుకులాలని చెప్పేసి గురుకులాలన్నింటిని కూడా ఒక దగ్గర చేర్చేసి విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణాలు ఉన్నటువంటి ప్రదేశంలో
పక్కా భవనాలు, మంచి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రారంభించడం. రేపో ఎల్లుండో ఒక సంవత్సరంలో మొత్తం కట్టేస్తాం, ఎక్కడా ఇబ్బందులు ఉండవు. కలుషిత ఆహారం పాపం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది పక్కా బరాబర్ మేము ఆధారాలతో కూడా. ఎందుకంటే ఆయన మనుషులు ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ఏం చేయాలా? పిల్లలు తినే ఆహారంలో కలుషితం చేయాలి. కలుషితం చేసేది ఎవడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులే వాళ్ళు. అక్కడ ఆ మెస్సుల్లో మెక్కుతుంటూ ఆడుండుకుంటూ కేర్ టేకర్లుగా పనిచేసుకుంటూ అక్రమంగా నియామకమై వాళ్ళు అక్కడ పిల్లలు తినే ఆహారంలో రాజకీయం కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం కోసం వాళ్ళు తినే ఆహారంలో వరుసగా సీరియళ్ల ప్రకారం అవుతుంది. అదే గురుకులాల్లో అవుతుంది. ఆ విధంగా చనిపోయిన వాళ్ళ అమ్మాయి కల్పన అని ఎవరో చనిపోయింది. ఆ అమ్మాయి చావుకి కలుషిత ఆహారం తిన్న 60 మంది కోలుకున్నారు. ఈ అమ్మాయి ఒక్కతే కోలుకోలేదు. ఎందుకంటే అంతకు మునిపే అమ్మాయికి, ఆ బాలికకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కిడ్నీ సమస్య ఉన్నది, డయాలసిస్ జరుగుతుంది. అమ్మాయిని బ్రతికించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ విధాలా ప్రయత్నించింది. సీతక్క కూడా 2 సార్లు పోయి పలకరించి వచ్చారు. 5-6 లక్షల రూపాయలు ఖర్చు చేశారు నిమ్స్లో, అయినా బతకలేదు. చిన్నారి బాధాకరం, బాధ అనిపిస్తుంది. కానీ దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటారమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం చంపింది, రేపు భూకంపం వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే వచ్చిందంటారు, రేవంత్ రెడ్డి వల్ల వచ్చిందంటారు. ఆ అమ్మాయి చనిపోయిన కారణం వేరు, పద్ధతి మేము బతికించాలని ప్రయత్నం చేసాం. 59 మంది కోలుకున్నారు, ఈ పాప ఒక్కతే కోలుకోలేదు. బతికించాలి కానీ చంపే ప్రయత్నాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి గురుకులాల్లో సంఘటనలు జరగకుండా వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం. ఎవరైతే కలుషిత ఆహారం వడ్డించారో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి అందరిని కూడా చర్యలు తీసుకున్నాం సక్రమంగా. అందుకే కొద్ది రోజులు ఉపయోగపడితే పిల్లవాళ్ళకి ఇంకా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో మానసిక ఉల్లాసాన్ని పెంచే విధంగా పక్కా భవనాలతో గురుకులాలు తయారు కాబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు గట్టి ఉన్నాయి ఆడ. అందుకే రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ టైంలో, మేము కట్టిన ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, ప్రచారం పోదాం రండి, ఏ ఊరు పోయినా మా ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన మీరు రండి, మీ డబల్ బెడ్రూమ్ ఎక్కడున్నాయో మీ డబల్ బెడ్రూమ్ ఉన్న చోట మేము ఓట్లు అడగం, మా ఇందిరమ్మ ఇల్లు ఉన్న చోట మీరు ఓట్లు అడగొద్దు అని శబ్దం చేస్తే, దాన్ని సవాల్ చేస్తే దానికి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు చేయలేదు, కట్టలేదు. 20 లక్షల ఎకరాలు పంచినాం, 10 లక్షల ఎకరాలకు పోడు భూములకు హక్కులు పట్టాలు ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ చరిత్ర ఘనత. ఇవ్వడం వల్ల ఇద్దమ్మా, ఇది కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వీళ్ళు అదం పాతాకు నెట్టేశారు వీళ్ళు. ధనిక రాష్ట్రం అంటే మాటలకు. అందుకే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో రోషయ్య లాంటి ఆర్థికవేత్తలు ఉంటారు, బీఆర్ఎస్ బీజేపీ లాంటి పార్టీలు అప్పటికప్పటికే పబ్బం గడుపుకొని ఓట్లు దండుకునే ఉద్రేకవేత్తలు ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో. అందుకే వాళ్ళ ఎక్కువ కాలం కాదు, మెరిసేదంతా బంగారం కాదు, తాత్కాలికమే, శాశ్వతమైంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు కులగణన సర్వే 7 వరకు వచ్చింది, అయిపోయింది, దాదాపు అన్నిటి అయిపోయింది. అన్ని ప్రకటించడం ఆనవాయితీ ఉంది. పంచాయతీ ఎన్నికలు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలి సమాజంలో ఉన్నటువంటి వర్గాలకు, అత్యధికంగా ఉన్న వర్గాలకు. వాళ్ళని జెడ్పీటీసీ చేయాలి, ఎంపీటీసీలు చేయాలి, తర్వాత జెడ్పీ చైర్మన్లు చేయాలి, మున్సిపల్ చైర్మన్లు చేయాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణం అయిపోయింది. ఉద్యోగస్తులు పెట్టినాం. దాదాపు రాష్ట్రంలో ఉన్న 90 లక్షల పైచిలకు ఇళ్లలో కూడా సర్వేలు వెళ్ళిపోయినాయి. దాన్ని అమలు చేయడానికి ఆ రిపోర్ట్ కమిషన్ ఆ రిపోర్టు వెలువరించగానే వెంటనే తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా సంక్షేమం అందరి కోసం, ఇది ఒక బీసీల కోసమే కాదు, సమాజంలో తెలంగాణ సమాజం అప్పుడు చేశారు కేసీఆర్ కానీ దానికి దీనికి పొంతం లేదు. అదేంటంటే ఉత్తగా ఏదో తెలుసుకోవడానికి, ఎవడేం తెలుసుకోవడానికి చేసింది, దాన్ని ఎవరికి కూడా ప్రయోజనం లేదు. ఇది ఎందుకంటే ఆర్థిక స్థితి, అగ్రవర్ణాల్లో పేదలు ఉండొచ్చు, వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకుని వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందించేందుకు బీసీల్లో ఉండొచ్చు, ఎస్సీల్లో ఉండొచ్చు, అన్ని వర్గాల్లో ఉన్న పేదలను అంచనా వేసి వాళ్లకు న్యాయం జరిగే విధంగా, సంక్షేమ ఫలాలు అందే విధంగా ఈ యొక్క కులగణన జరిగింది. దేశంలోనే ఆదర్శం. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత దేశం మొత్తం కూడా జరుగుతుంది. సో రేషన్ కార్డులు దాదాపు 10 సంవత్సరాలకి వెళ్ళి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు. అందుకే కదా సో 26వ తారీఖున డేట్ ఫిక్స్ చేసిర్రు. కాకపోతే రేషన్ కార్డుకి సంబంధించిన ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పోతున్నారు, ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డులని ఉపయోగిస్తున్నారు హస్త్రం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలేకపోయినారు? మరి ఎన్నికలు ఎన్నో వచ్చినాయి కదా, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చేతకాలేదు వాళ్ళకి. కాబట్టి మేమేం గ్రామ సభలు జరుగుతున్నాయి ఈరోజు, ఇవాళ 21వ తారీఖున ప్రతి గ్రామంలో గ్రామ సభల్లో ఒకవేళ గతంలో ఉన్న డేటాతో పాటు ఇప్పుడు ఏమైనా ఇంకేమైనా అవసరం ఉన్నదా అని చెప్పి దరఖాస్తులు గ్రామాల్లో ఇస్తున్నారు. ఆ గ్రామాల్లో ఇచ్చిన తర్వాత అన్నింటిని కూడా తీసేసుకొని అర్హులైన వాళ్ళకి తప్పకుండా రేపు 26వ తారీఖు అమలు చేయబోతున్నాం. అందరికీ వస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినప్పుడే రేషన్ కార్డులు ఉన్నాయి, అదేవిధంగా రేపు ఇవ్వబోతున్నాం 26వ తారీఖున. కాబట్టి ఎటువంటి ప్రజలందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, మీకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఒకవేళ ఈ గ్రామ సభలో
ఒకవేళ మీరు దరఖాస్తు ఇవ్వలేకపోయినా ఎంపీడీఓల దగ్గరకు పోయి మళ్ళీ దరఖాస్తు ఇచ్చినా మిమ్మల్ని చేర్చుకొని మీకు అవకాశం ఇస్తారు, రేషన్ కార్డు ఇస్తారు అర్హులైన వాళ్ళకి. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో పెద్ద పెద్ద బంగ్లాలు పెట్టుకొని మాకు రేషన్ కార్డు ఇవ్వమంటే రావు. పెద్ద పెద్ద భూస్వాములకి 100 ఎకరాలు ఉంచుకొని మాకు ఇవ్వమంటే ఇయ్యరు. నిజమైన లబ్ధిదారులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులకు వాళ్ళు ఏ రంగు ఏ కార్డు ఇవ్వాలో ఆ కార్డు వస్తుంది ప్రభుత్వంలో. అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలవుతాయి. సో దాదాపు ఎన్ని లక్షల కార్డులకు ఇప్పుడు సంబంధించిన అంచనా అంటే దానికి ఇప్పటి వరకు గతంలో ఉన్న డేటా ప్రకారం 80 లక్షలే అంత అంటున్నారు. మొత్తానికి 90 లక్షల కుటుంబాలు ఉన్నాయి, అందులో 80 లక్షలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం రేపొద్దున అంచనాలు వేసి ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్డులు కూడా ఉన్నాయి కొన్ని, అన్నీ కలిపితే లెక్క. కాబట్టి రేపు ఒకవేళ ఈ గ్రామ సభ రేపు 24వ తారీఖు ముగిసిన తర్వాత 26 తర్వాత స్పష్టంగా మనకు వస్తుంది. ఎంత అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. వచ్చిన తర్వాత ప్రభుత్వమే అధికారంగా ప్రకటిస్తుంది ఎన్ని లక్షల మంది ఎన్ని కుటుంబాలు అనేది చెప్తాం మనం. అయితే పాత కార్డులు కంటిన్యూ చేస్తూనే కొత్త కార్డులు ఇవ్వబోతున్నారా, లేదంటే పాత కార్డులు అన్ని కూడా వానిష్ అయిపోతాయి అనే ఒక భయం కూడా ఉంది జనాలు? అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఉన్న కార్డులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ కొత్త కార్డులు అసలు రాని వాళ్ళు గతంలో 10 ఏళ్ళుగా కార్డు తీసుకొని ఉంటే వాళ్ళ కోసం ఇది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికీ మేలు చేసే విధంగా ఈ యొక్క రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. సో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే ముందు మాకుండే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అవి మాకు తీర్చిన తర్వాత మీరు వండి అని ఎక్కడికక్కడ సర్పంచులు రోడ్లెక్కే పరిస్థితి. ఇప్పుడు సర్పంచులు కూడా దాదాపు 10 లక్షలు 15 లక్షలు ఉన్న బిల్లు కూడా ప్రభుత్వం క్లియర్ చేయడానికి సిద్ధంగా ప్రకటించింది, అధికారికంగా ప్రకటించింది. ఇబ్బంది ఏం లేదు, అందరికి వచ్చేస్తాయి. దాదాపు 400 కోట్లు 500 కోట్ల వరకు క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించింది. వాళ్ళంతా బాగానే ఉన్నారు. గతంలో వాళ్ళ పాపాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా సర్పంచులకు చేరాల్సినటువంటి నిధులు కూడా వెళ్లకుండా దారి మళ్లించారు. ఆ ప్రభుత్వం దారి మళ్లించడం మూలంగా సర్పంచులు నష్టపోయారు. అప్పటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అప్పటి బిల్లులు చాలా వరకు మేము క్లియర్ చేసినాం. కాబట్టి వీళ్ళకి కూడా సర్పంచులు అనేవాళ్ళు పాపం వాళ్ళు కష్టపడ్డారు, గ్రామాభివృద్ధికి తోడ్పడారు. కాబట్టి వాళ్ళకు కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కొంతమందికి చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. సో ఈ బీర్లలో లేంది ఏ బీర్లు? కింగ్ ఫిషర్ బీర్లకి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దాని ప్లేస్ లో సింగపూర్ బీర్లో లేదంటే బిర్యానీ బీర్లో ఇంకొక బీర్లు రాబోతున్నాయి అని చెప్పి చాలా గుప్పం అనిపించినాయి. కానీ దానికి ఆల్ ఆఫ్ సడన్ చెక్ పెట్టి కింగ్ ఫిషర్ బీర్ ఇస్ బ్యాక్ అనే సమాధానం చెప్పి బ్యాక్ అని కాదు, వాళ్ళకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ని బట్టి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయబోయారు. అవునా? అత్యధిక ధరలు పెంచాలని చూశారు. అవును, ప్రభుత్వం నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాలని చెప్పింది. కరాకండి కానీ అట్లా ధరలు ఇష్టం నీవు కూడా పెంచుకోవడానికి ప్రభుత్వం కమిటీ ఉంటుంది. దానికి ఒక ఒక ప్రభుత్వంలో ఒక వ్యవస్థ ఉంటుంది, ఎక్సైజ్ పాలసీ ఉంటుంది. దాని ప్రకారం జరగాలని నాకు రేటు పెంచాల్సిందే, నా బ్రాండ్ను ఎక్కువ మంది నాకు ఎక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి నేను చెప్పిన రేటుకు మీరు ప్రభుత్వం ఇవ్వాలంటే కుదరదు. అందుకే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయొద్దు. ప్రభుత్వాలని కింగ్ ఫిషర్ బ్రాండ్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయబోయారు. ప్రభుత్వం తలొగ్గలేదు. నీ ఇష్టం, నువ్వు కాకపోతే వేరే వాళ్ళని ఆహ్వానిస్తాం. ప్రజలకు మంచి అయినటువంటి అవకాశాలు, మంచి నాణ్యమైనటువంటి వాటిని అందించేందుకు ప్రభుత్వం రాజీ పడదని చెప్పి కనపడింది. కాబట్టి వాళ్ళే ఇప్పుడు మేము మొత్తం మాకు అవకాశం ఏంటని చెప్పి వాళ్ళు మళ్ళా కోరటం జరిగింది. దాదాపు 900 కోట్ల రూపాయల నిధులు వాళ్ళకి చెల్లించేది ఉంది, అందుకనే మేము బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నాం అనే. 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తే చెల్లిస్తాం, అందరికి చెల్లిస్తున్నాం. సర్పంచులు చెల్లిస్తున్నాం, కాంట్రాక్టర్లకు చెల్లించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఓపిక పట్టాలా. ఓపిక పట్టకుండా ప్రభుత్వం మీద బ్లాక్మెయిల్ చేస్తే, ఒత్తిడి చేస్తే అది ఎట్లా ఏ విధంగా సహిస్తుంది ప్రభుత్వం చెప్పండి. అంటే అదేగా బలుపుతోనే కదా ఆ విధంగా చేసింది. మా బ్రాండు ఎక్కువ మంది స్వీకరిస్తున్నారు మా బ్రాండ్ తెలంగాణలో, కాబట్టి మాకు బలుపు ఉన్నది అని బలుపు మాట్లాడితే ప్రభుత్వాలు ఊరుకోవు. కాబట్టి అందరికీ ప్రజలకు ఇటు నాణ్యమైనటువంటి సరఫరా చేస్తూ నాణ్యమైనటువంటి బీర్లు కానివ్వండి, ఏదైనా ఎటువంటి లోపాలు కొత్త బ్రాండ్లు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే వీడు మొండి పట్టుబడితే కొత్త బ్రాండ్లు వస్తాయి అనుకున్నాం. అంత అవకాశం లేకుండా అయిపోయింది. వాళ్ళు తలొగ్గారు కాబట్టి ప్రభుత్వానికి తప్పకుండా మన యథాస్థితి కొనసాగుతుంది, ఎటువంటి రేట్లు పెరిగే అవకాశం ఉండదు. సో ఇది మానవతి రాయ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. సో బీఆర్ఎస్ చేసిన ఓపెన్ ఛాలెంజ్కి తాము కూడా సవాల్ విసురుతున్నాం. తమ చేసిన అభివృద్ధిని గ్రామ స్థాయిలో వెళ్ళి తీసుకెళ్తాం, దానికి సిద్ధమేనా అని చేసిన సవాల్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈహా తెలంగాణ.